ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్లు ఉండే ఆప్షన్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనకి అలైన్మెంట్ గ్రూప్లు ఉండే ఆప్షన్స్ ఎలా యూజ్ అవుతాయంటే, ఇప్పుడు సెల్లో ఉన్న టెక్స్ట్ అలైన్మెంట్ చేంజ్ చేయాలన్నా, సెల్పై ర్యాప్ టెక్స్ట్ అప్లై చేయాలన్నా, సెల్స్ని మర్జ్ చేయాలన్నా, సెల్పై ఓరియంటేషన్ అప్లై చేయాలన్నా అప్పుడు మనకి ఈ అలైన్మెంట్ గ్రూప్లు ఉండే ఆప్షన్స్ యూజ్ అవుతాయి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఈ అలైన్మెంట్ గ్రూప్లో హారిజాంటల్ అలైన్మెంట్ అండ్ వర్టికల్ అలైన్మెంట్ ఆప్షన్స్ గురించి చూద్దాం. ఇప్పుడు మనకి ఈ హారిజాంటల్ అండ్ వర్టికల్ అలైన్మెంట్ ఆప్షన్స్ ఎలా యూజ్ అవుతాయంటే, సెల్లో ఉన్న టెక్స్ట్ అలైన్మెంట్ని చేంజ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇప్పుడు ఎలా అంటే, ఈ సెల్లో టెక్స్ట్ ఉంచండి ఎక్సెల్ అని. ఈ సెల్లో ఉన్న టెక్స్ట్ అనేది ఏ అలైన్మెంట్లో ఉంది? లెఫ్ట్లో ఉంది. ఇప్పుడు లెఫ్ట్లోంచి రైట్లోకి మూవ్ చేయాలన్నా, రైట్లోంచి సెంటర్లోకి మూవ్ చేయాలన్నా, సెంటర్లోంచి మిడిల్లోకి మూవ్ చేయాలన్నా, మిడిల్లోంచి టాప్లోకి మూవ్ చేయాలన్నా, టాప్ నుంచి బాటంలోకి మూవ్ చేయాలన్నా అప్పుడు మనం ఇక్కడున్న ఈ హారిజాంటల్ అండ్ వర్టికల్ అలైన్మెంట్ ఆప్షన్స్ని యూజ్ చేసి ఆ సెల్లో ఉన్న టెక్స్ట్ అలైన్మెంట్ అనేది చేంజ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు ఈ సెల్లో ఉన్న టెక్స్ట్ని లెఫ్ట్ నుంచి రైట్లోకి మూవ్ చేయాలంటే ఇక్కడ రైట్ అలైన్మెంట్ పై క్లిక్ చేయండి. చూడండి, రైట్లోకి మూవ్ అవుతుంది. రైట్లోంచి లెఫ్ట్లోకి మూవ్ చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ అలైన్మెంట్ పై క్లిక్ చేయండి, లెఫ్ట్లోకి మూవ్ అవుతుంది. లెఫ్ట్లోంచి సెంటర్లోకి మూవ్ చేయాలంటే ఇక్కడ సెంటర్ అలైన్మెంట్ పై క్లిక్ చేయండి, సెంటర్లోకి మూవ్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్లోకి మూవ్ చేయాలంటే లెఫ్ట్, రైట్లోకి మూవ్ చేయాలంటే రైట్, సెంటర్లోకి మూవ్ చేయాలంటే సెంటర్. అలానే మిడిల్ అలైన్మెంట్ అప్లై చేసామంటే చూడండి, మనకి ఆ సెల్లో ఉన్న టెక్స్ట్ పై ఎటువంటి ఎఫెక్ట్ అనేది పడట్లేదు. మనం మిడిల్ అలైన్మెంట్ పై క్లిక్ చేసినా కూడా చూడండి, ఇక్కడ నేను టాప్ అలైన్మెంట్ పై క్లిక్ చేస్తాను. చూడండి, ఆ సెల్లో ఉన్న టెక్స్ట్ పై ఎటువంటి ఎఫెక్ట్ అనేది పడట్లేదు. అలానే బాటమ్ అలైన్మెంట్ పై క్లిక్ చేస్తాను. సెల్లో ఉన్న టెక్స్ట్ పై ఎటువంటి ఎఫెక్ట్ అనేది పడట్లేదు. మనం ఈ టాప్, మిడిల్, బాటమ్ అలైన్మెంట్ పై క్లిక్ చేసినా మనకి ఆ సెల్లో ఉన్న టెక్స్ట్ పై ఎటువంటి ఎఫెక్ట్ అనేది పడనట్టు మనకు కనిపిస్తుంది. యాక్చువల్గా మనం ఆ 3 ఆప్షన్స్ పై క్లిక్ చేసినప్పుడు ఆ సెల్ అలైన్మెంట్ అనేది మిడిల్, టాప్, బాటంలోకి చేంజ్ అవుతుంది, కానీ మనకు కనిపించదు. ఎందుకంటే ఆ సెల్ విడ్త్ అనేది, అంటే ఆ సెల్ సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి మనం ఆ 3 ఆప్షన్స్ పై క్లిక్ చేసినా మనకి ఆ సెల్లో ఉన్న టెక్స్ట్ పై ఎటువంటి ఎఫెక్ట్ అనేది పడనట్టు కనిపిస్తుంది. ఈ 3 ఆప్షన్స్ అంటే టాప్, మిడిల్, బాటమ్ అలైన్మెంట్ ఆప్షన్స్ సెల్లో ఉన్న టెక్స్ట్ పై ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే, ఆ సెల్ సైజ్ అనేది, అంటే ఆ సెల్ విడ్త్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఆ సెల్ సైజ్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు. చూపిస్తాను. ఇక్కడ నేను ఈ సెల్ రో విడ్త్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసి, అలానే కాలమ్ విడ్త్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తాను, రో విడ్త్ కొంచెం చేస్తాను. ఓకే, ఇప్పుడు మనకి ఈ సెల్లో ఉన్న టెక్స్ట్ అనేది సెంటర్లో ఉంది, ఎందుకంటే సెంటర్ సెలెక్ట్ చేసాం. అలానే బాటంలో ఉంది, ఇక్కడ బాటమ్ సెలెక్ట్ అయ్యింది కాబట్టి. ఇప్పుడు మిడిల్ సెలెక్ట్ చేసామంటే చూడండి మిడిల్లోకి వస్తుంది. టాప్ సెలెక్ట్ చేసామంటే చూడండి టాప్లోకి వస్తుంది. బాటమ్ సెలెక్ట్ చేసామంటే బాటంలోకి వస్తుంది. మిడిల్, టాప్, బాటమ్. బాటమ్ టు రైట్లోకి మూవ్ చేయాలంటే ఇక్కడ రైట్ పై క్లిక్ చేయండి, రైట్లోకి మూవ్ అవుతుంది టెక్స్ట్ అలైన్మెంట్ అనేది. మిడిల్ అండ్ సెంటర్లో పెట్టాలంటే మిడిల్ పై క్లిక్ చేయండి, సెంటర్ పై క్లిక్ చేయండి. చూడండి, మిడిల్ అండ్ సెంటర్ అలైన్మెంట్ అప్లై అవుతుంది. ఇలా మనకి ఈ వర్టికల్ అలైన్మెంట్, హారిజాంటల్ అలైన్మెంట్ ఆప్షన్స్ అనేది ఇలా యూజ్ అవుతాయి టెక్స్ట్ అలైన్మెంట్ని చేంజ్ చేయడానికి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ డిక్రీజ్ ఇండెంట్ అండ్ ఇంక్రీజ్ ఇండెంట్. ఈ 2 ఆప్షన్స్ ఎక్కువ ఎంఎస్ వర్డ్లో పారాగ్రాఫ్ మార్జిన్ సెట్ చేయడానికి యూజ్ చేస్తారు. మనకి ఎక్సెల్లో అయితే చాలా తక్కువ యూజ్ అవుతాయి. ఈ ఆప్షన్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే, ఎక్సెల్లో సెల్లో ఉన్న టెక్స్ట్ని లెఫ్ట్లోంచి రైట్లోకి మూవ్ చేయాలన్నా, రైట్లోంచి లెఫ్ట్లోకి మూవ్ చేయాలన్నా యూజ్ అవుతాయి. ఇక్కడ నేను టెక్స్ట్ని లెఫ్ట్ అలైన్మెంట్లోకి తీసుకుంటాను. లెఫ్ట్లోకి తీసుకొని ఇక్కడ ఇంక్రీజ్ ఇండెంట్ పై క్లిక్ చేస్తాను. చూడండి, లెఫ్ట్లోంచి రైట్లోకి మూవ్ అవుతుంది. చూడండి, అలా స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతుంది. ఇక్కడ డిక్రీజ్ ఇండెంట్ పై క్లిక్ చేసామంటే రైట్లోంచి లెఫ్ట్లోకి మూవ్ అవుతుంది. అలా యూజ్ అవుతాయి ఎక్సెల్లో. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఓరియంటేషన్. ఈ ఓరియంటేషన్ ఏంటంటే, సెల్లో ఉన్న టెక్స్ట్ని రొటేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఈ సెల్లో ఉన్న టెక్స్ట్ని సెంటర్లోకి తీసుకుంటాను. సెంటర్లోకి తీసుకొని ఇక్కడ ఓరియంటేషన్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. యాంగిల్, కౌంటర్ క్లాక్ వైజ్, యాంగిల్ క్లాక్ వైజ్, వర్టికల్ టెక్స్ట్, రొటేట్ టెక్స్ట్ అప్, రొటేట్ టెక్స్ట్ డౌన్. ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్ నుంచి సెలెక్ట్ చేసి చూపిస్తాను. యాంగిల్ కౌంటర్ క్లాక్ వైజ్. మనకి కౌంటర్ క్లాక్ వైజ్లో టెక్స్ట్ అనేది రొటేట్ అవుతుంది. మళ్ళీ ఓరియంటేషన్, యాంగిల్ క్లాక్ వైజ్. మనకి క్లాక్ వైజ్లో టెక్స్ట్ అనేది రొటేట్ అవుతుంది. మళ్ళీ ఓరియంటేషన్. ఇప్పుడు వర్టికల్ టెక్స్ట్. మనకు సెల్లో ఉన్న టెక్స్ట్ అనేది వర్టికల్గా రొటేట్ అవుతుంది.
టెక్స్ట్ అనేది పూర్తిగా కనిపిస్తలేదుగా. ఇక్కడ నేను రో విడ్త్ కొంచెం ఇంక్రీజ్ చేస్తాను, ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఓరియంటేషన్, ఇప్పుడు రొటేట్ టెక్స్ట్ అప్, టెక్స్ట్ అనేది రొటేట్ అవుతుంది, అది కూడా డౌన్ టు అప్. ఇప్పుడు మళ్ళీ ఓరియంటేషన్, రొటేట్ టెక్స్ట్ డౌన్, టెక్స్ట్ అనేది రొటేట్ అవుతుంది, అది కూడా అప్ టు డౌన్. ఇలా మనకి ఈ ఓరియంటేషన్లో ఉన్న ఆప్షన్స్ అనేది ఇలా యూజ్ అవుతాయి సెల్లో ఉన్న టెక్స్ట్ని రొటేట్ చేయడానికి. ఇప్పుడు మనం ఈ ఆప్షన్స్ని యూజ్ చేసి ఆ టెక్స్ట్ని రొటేట్ చేసాం కదా, మనం ఆ సెల్లో ఉన్న టెక్స్ట్ని నార్మల్ పొజిషన్లోకి తీసుకురావాలంటే మనకి ఇక్కడ ఆ ఆప్షన్ అనేది ఏం లేదు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ జస్ట్ సెల్లో ఉన్న టెక్స్ట్ని రొటేట్ చేయడానికి. మనం ఆ సెల్లో ఉన్న టెక్స్ట్ని నార్మల్ పొజిషన్లోకి తీసుకురావాలంటే ఇక్కడ మనకి ఫార్మెట్ సెల్ అలైన్మెంట్ ఈ ఆప్షన్పై క్లిక్ చేయండి. మనకి ఫార్మెట్ సెల్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఇక్కడ డిక్రీస్లో 0 ఇవ్వండి, 0 ఇచ్చి ఓకేపై క్లిక్ చేయండి. ఇప్పుడు నార్మల్లోకి వస్తుంది టెక్స్ట్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వ్రాప్ టెక్స్ట్. వ్రాప్ టెక్స్ట్ ఏంటంటే మనం ఒక సెల్లో ఉన్న టెక్స్ట్పై లైన్ బ్రేక్ యాడ్ చేయడం. చూడండి, ఇక్కడ నేను ఈ సెల్ కాలం విత్ రో విత్ తగ్గించేస్తాను, ఇంక్రీజ్ చేసాం కదా, తగ్గించేసి ఇక్కడ సమ్ టెక్స్ట్ అనేది టైప్ చేస్తాను. వ్రాప్ టెక్స్ట్ అప్లై చేయడానికి ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్, ఈ సెల్లో నేను ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్ అని టైప్ చేశాను కదా. ఏ సెల్లో టైప్ చేశాను? E5 సెల్లో టైప్ చేశాను, కానీ ఈ టెక్స్ట్ అనేది ఏ సెల్ వరకు డిస్ప్లే అవుతుంది? F5 సెల్ వరకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనకి ఈ సెల్లో ఉన్న టెక్స్ట్ అనేది ఈ సెల్లోనే మనకి కంప్లీట్గా కనిపించాలంటే మనం ఈ సెల్పై వ్రాప్ టెక్స్ట్ అప్లై చేయాలి. వ్రాప్ టెక్స్ట్ అప్లై చేసినప్పుడు మనకి ప్రతి వర్డ్ తర్వాత ఒక లైన్ బ్రేక్ యాడ్ అవుతుంది. చూడండి, ప్రసాద్ తర్వాత ఎక్సెల్ అనేది లైన్ బ్రేక్ అయి కిందికి వచ్చింది. ఎక్సెల్ తర్వాత ట్యూటోరియల్ అనేది లైన్ బ్రేక్ కిందికి వచ్చింది. ప్రతి వర్డ్ తర్వాత ఒక లైన్ బ్రేక్ యాడ్ అవుతుంది. మనం వ్రాప్ టెక్స్ట్ అనేది షార్ట్ కట్ కీతో కూడా అప్లై చేయొచ్చండి, అది చూపిస్తాను. మళ్ళీ మనం ఇక్కడ వ్రాప్ టెక్స్ట్ పై క్లిక్ చేసామంటే ఆ సెల్పై అప్లై చేసిన వ్రాప్ టెక్స్ట్ అనేది క్లియర్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేసామంటే చూడండి వ్రాప్ టెక్స్ట్ అప్లై అవుతుంది. ఇప్పుడు షార్ట్ కట్ కీ అప్లై చేసి వ్రాప్ టెక్స్ట్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఈ సెల్పై అప్లై చేసిన వ్రాప్ టెక్స్ట్ని క్లియర్ చేసేస్తాను. క్లియర్ చేసి ఇక్కడ సమ్ టెక్స్ట్ టైప్ చేస్తాను. నేమ్ వంశీ, అడ్రస్ ఆనంద్ నగర్ సిటీ హైదరాబాద్. ఇక్కడ నేను నేమ్ అడ్రస్ సిటీ ట్యాప్ చేసాను కదా ఈ సెల్లో. ఇప్పుడు డైరెక్ట్గా నేను ఇక్కడ మౌస్తోనే వ్రాప్ టెక్స్ట్ అప్లై చేయాలంటే చూడండి మనకి ప్రతి వర్డ్ తర్వాత ఒక లైన్ బ్రేక్ యాడ్ అవుతుంది. ఇలా కాకుండా మనకి నేమ్ తర్వాత ఒక లైన్ బ్రేక్, అడ్రస్ తర్వాత ఒక లైన్ బ్రేక్ యాడ్ అవ్వాలంటే మనం షార్ట్ కట్ కి అప్లై చేసి యాడ్ చేయొచ్చు. అలా యాడ్ చేయాలంటే మనం టెక్స్ట్ని టైప్ చేసేటప్పుడే యాడ్ చేయగలుగుతాం. చూడండి, నేమ్ వంశీ. ఇప్పుడు కీబోర్డ్లో ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి, లైన్ బ్రేక్ యాడ్ అవుతుంది, అంటే వ్రాప్ టెక్స్ట్ అప్లై అవుతుంది షార్ట్ కట్ కీతో. ఇప్పుడు అడ్రస్ ఆనంద్ నగర్. ఇప్పుడు మళ్ళీ ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి, లైన్ బ్రేక్ యాడ్ అవుతుంది, సిటీ హైదరాబాద్, ఎంటర్. ఇప్పుడు కూడా అలానే వచ్చిందిగా. కొంచెం కాలం విత్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. చూడండి, ఇలా మనం షార్ట్ కట్ కి అప్లై చేసి కానీ లేదంటే డైరెక్ట్ మనం మౌస్తో క్లిక్ చేసి కానీ సెల్లో ఉన్న టెక్స్ట్పై వ్రాప్ టెక్స్ట్ అనేది అప్లై చేయొచ్చు, అంటే సెల్పై వ్రాప్ టెక్స్ట్ అనేది అప్లై చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ మర్జ్ అండ్ సెంటర్. మర్జ్ అండ్ సెంటర్ ఎలా యూజ్ అవుతుందో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఉన్న డేటాను క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను సమ్ డేటా ఎంటర్ చేస్తాను. ఇక్కడ నేను ఆర్డర్ నెంబర్, ప్రోడక్ట్, ప్రైస్ డేటా ఎంటర్ చేశాను. ఇందులో మనకి హెడ్డింగ్ ఉంది కదా, ఆన్లైన్ ఆర్డర్. ఇక్కడ హెడ్డింగ్ అనేది మనకి 3 సెల్స్కి సెంటర్లో రావాలంటే, అంటే మిడిల్లో రావాలంటే మనం ఈ 3 సెల్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మర్జ్ అండ్ సెంటర్ పై క్లిక్ చేసామంటే చూడండి మనకి ఆ సెల్స్ అనేది సింగిల్ సెల్గా మర్జ్ అవుతాయి. అలానే ఆ సెల్లో ఉన్న టెక్స్ట్ అనేది సెంటర్లో యాడ్ అవుతుంది. మనం మళ్ళీ ఈ సెల్స్ని అన్మర్జ్ చేయాలంటే, అంటే మనం ఈ సెల్స్ని మర్జ్ చేసాం కదా, మళ్ళీ అన్మర్జ్ చేయాలంటే మళ్ళీ మర్జ్ అండ్ సెంటర్ పై క్లిక్ చేయండి, అన్మర్జ్ అవుతాయి. మళ్ళీ మర్జ్ చేయాలంటే ఆ 3 సెల్స్ని ఎన్ని సెల్స్ని అయితే మర్జ్ చేయాలంటున్నారో ఆ సెల్స్ని సెలెక్ట్ చేసుకొని మర్జ్ అండ్ సెంటర్ పై క్లిక్ చేయండి, మర్జ్ అవుతాయి. మనకి ఇందులో సమ్ మోర్ ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, మర్జ్ అక్రాస్, ఇందాక మనం మర్జ్ అండ్ సెంటర్ పై క్లిక్ చేసాం. మనకి డిఫాల్ట్గా ఇక్కడ మర్జ్ అండ్ సెంటర్ సెలెక్ట్ అయి ఉంటుంది. మర్జ్ అక్రాస్, మర్జ్ సెల్స్, అన్మర్జ్ సెల్స్. అన్మర్జ్ సెల్స్ అంటే మనం ఏ సెల్స్ని అయితే మర్జ్ చేసామో ఆ సెల్స్ని అన్మర్జ్ చేయడానికి యూజ్ అవుతుంది. మనం ఈ సెల్స్ని మర్జ్ చేసాం కదా,
ఇక్కడ అన్మర్జ్ సెల్స్ పై క్లిక్ చేసామంటే అన్మర్జ్ అవుతుంది. మళ్ళీ మర్జ్ చేయాలంటే సెల్స్ సెలెక్ట్ చేసుకొని మర్జ్ అండ్ సెంటర్. మనకి ఇందులో మర్జ్ అక్రాస్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఏంటో చూపిస్తాను. ఇక్కడ నేను ఇక్కడ వరకు రేంజ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఆల్ బార్డర్స్ అప్లై చేస్తాను. ఆల్ బార్డర్స్ అప్లై చేసి ఈ రేంజ్లో ఈచ్ 3 సెల్స్ని సెలెక్ట్ చేసుకొని సింగిల్ సెల్గా మర్జ్ చేయాలంటే ఇక్కడ మర్జ్ అండ్ సెంటర్ పై క్లిక్ చేసి మర్జ్ చేసాం. ఈచ్ 3 సెల్స్ సెలెక్ట్ చేసుకొని సింగిల్ సెల్గా ఇలా మర్జ్ చేసాం. ఇలా మర్జ్ చేయడం ద్వారా కొంచెం టైం వేస్ట్ అవుతుంది ఈచ్ సెల్స్ని ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకొని మర్జ్ చేయడానికి. కానీ మనం మొత్తం ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఈచ్ 3 సెల్స్ ఇండివిజువల్గా మర్జ్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి, మొత్తం ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మర్జ్ అక్రాస్ పై క్లిక్ చేయండి. చూడండి మనకి ఈచ్ 3 సెల్స్ ఇండివిజువల్గా మర్జ్ అవుతాయి. ఇలా మనకి ఆ మర్జ్ అండ్ సెంటర్లో మర్జ్ అక్రాస్ ఆప్షన్ అనేది ఇలా యూస్ అవుతుంది. ఇక్కడ మర్జ్ సెల్స్ అంటే నార్మల్గా జస్ట్ సెల్స్ని మర్జ్ చేయడం. చూడండి ఫస్ట్ ఈ సెల్స్ని అన్మర్జ్ చేస్తాను. సెల్స్ సెలెక్ట్ చేసి మర్జ్ సెల్స్ నార్మల్గా మర్జ్ అవుతాయి. టెక్స్ట్ అనేది లెఫ్ట్లోనే ఉంటుంది. సెంటర్లోకి తీసుకోవాలంటే ఇక్కడ అలైన్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి సెంటర్ సెలెక్ట్ తీసుకుంటే సెంటర్లోకి వస్తుంది. ఇలా మనకి ఈ మర్జ్ సెల్స్ ఆప్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఇప్పుడు అలైన్మెంట్ గ్రూప్లో సమ్ మోర్ ఆప్షన్స్ చూపిస్తాను చూడండి. అవి ఏంటంటే ఇప్పుడు మనం ఈ సెల్లో ఉన్న హెడ్డింగ్ టెక్స్ట్ని సెంటర్లోకి తీసుకురావడానికి 3 సెల్స్ని సెలెక్ట్ చేసుకొని మర్జ్ అండ్ సెంటర్ అప్లై చేసి సెల్స్ని మర్జ్ చేసి టెక్స్ట్ని సెంటర్లోకి తీసుకొచ్చాం. మనం సెల్స్ని మర్జ్ చేయకుండా ఆ సెల్లో ఉన్న టెక్స్ట్ని సెంటర్లోకి తీసుకురావాలంటే మనకి అలైన్మెంట్ గ్రూప్లో ఒక ఆప్షన్ ఉంటుందండి, చూపిస్తాను. ఫస్ట్ ఈ సెల్స్ని అన్మర్జ్ చేస్తాను. అన్మర్జ్ చేసి ఈ సెల్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి అలైన్మెంట్లో ఇక్కడ యారో మార్క్ ఉంచుకొని దానిపై క్లిక్ చేయండి. మనకి ఫార్మాట్ సెల్స్ విండోలో అలైన్మెంట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి టెక్స్ట్ అలైన్మెంట్లో హారిజాంటల్, వర్టికల్, ఇందులో మనకి సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందాక మనం యూజ్ చేసాం కదా, ఇక్కడ హారిజాంటల్ అండ్ వర్టికల్ అలైన్మెంట్ ఆప్షన్స్ యూజ్ చేసాం కదా, ఈ అన్ని ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి మనకి. అండ్ సమ్ మోర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా జస్టిఫై అంటే ర్యాప్ టెక్స్టే అప్లై అవుతుంది. ఫీల్డ్ అంటే డిఫరెంట్ చూపిస్తాను. ఇక్కడ సెంటర్ అక్రాస్ సెలెక్షన్ సెలెక్ట్ చేసామంటే మనం సెల్స్ని మర్జ్ చేయకుండానే ఆ సెల్లో ఉన్న టెక్స్ట్ని సెంటర్లోకి తీసుకురావాలి. చూడండి సెంటర్ అక్రాస్ సెలెక్ట్ చేసి ఓకే పై క్లిక్ చేయండి. చూడండి సెల్లో ఉన్న టెక్స్ట్ అనేది సెంటర్లోకి వచ్చింది, సెల్స్ని మర్జ్ చేయకుండానే. ఇలా మనం సెల్స్ని మర్జ్ చేయకుండా సెల్లో ఉన్న టెక్స్ట్ని సెంటర్లోకి తీసుకురావాలంటే ఇక్కడ అలైన్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ హారిజాంటల్లో సెంటర్ అక్రాస్ సెలెక్షన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఓకే పై క్లిక్ చేశారంటే సెల్స్ని మర్జ్ చేయకుండానే సెల్లో ఉన్న టెక్స్ట్ అనేది సెంటర్లోకి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూపిస్తాను. ఎలా అంటే ఇక్కడ నేను సమ్ టెక్స్ట్ ఎంటర్ చేస్తాను. ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్, అలానే ఈ టెక్స్ట్ని కాపీ చేసి ఈ సెల్లో యాడ్ చేసేస్తాను. ఇప్పుడు ఈ సెల్లో టైప్ చేసిన టెక్స్ట్ అనేది మనకి ఏ సెల్ వరకు డిస్ప్లే అవుతుంది, H4 వరకు డిస్ప్లే అవుతుంది. మనం G4లో ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్ అని టైప్ చేసాం. మనకి ఈ టెక్స్ట్ అనేది H4 వరకు కనిపిస్తుంది. ఈ సెల్లో ఉన్న టెక్స్ట్ అనేది ఈ సెల్లోనే కనిపించాలంటే ఒకటి ఆ సెల్పై ర్యాప్ టెక్స్ట్ అనేది అప్లై చేయాలి. ర్యాప్ టెక్స్ట్ అప్లై చేయకుండా ఆ సెల్లో ఉన్న టెక్స్ట్ని ఆ సెల్లోనే డిస్ప్లే చేయాలి అంటే అప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని అండు చేసి సెల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అలైన్మెంట్ గ్రూప్లో ఇక్కడ యారో మార్క్ పై క్లిక్ చేయండి. ఇందులో మనకి హారిజాంటల్లో ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ ఉంది, దానిపై క్లిక్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఓకే పై క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు మనకి ఈ సెల్లో ఉన్న టెక్స్ట్ అనేది ఆ సెల్లోనే డిస్ప్లే అవుతుంది. చూడండి మనకి ఇప్పుడు టెక్స్ట్ అనేది ప్రసాద్ EXC అని కనిపిస్తుంది. ఇక్కడ అనిపించచ్చు మిగతా టెక్స్ట్ డిలీట్ అయిపోయిందేమో అని. డిలీట్ కాలేదండి, అందులోనే ఉంది, ఆ సెల్లో ఉంది. చూడండి ఇక్కడ ఫార్ములా బార్లో కనిపిస్తుంది మొత్తం టెక్స్ట్ అనేది. లేదంటే మీరు కాలం విడ్త్ ఇంక్రీజ్ చేసినా కనిపిస్తుంది. మనకి ఆ సెల్లో ఉన్న టెక్స్ట్ ఆ సెల్లోనే డిస్ప్లే అవ్వాలంటే ఇక్కడ మనం అలైన్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ హారిజాంటల్లో ఫిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ సెల్లో ఉన్న టెక్స్ట్ ఆ సెల్లోనే డిస్ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, ఎక్సెల్లో అలైన్మెంట్ గ్రూప్లో ఉండే ఆప్షన్స్ ఎలా యూజ్ అవుతాయో చూశారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి.